అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. నేనైతే నిన్న ఫాస్టింగ్ ఉన్నా. సో ఇంకా మార్నింగ్ పూజ చేసేసుకొని ఫాస్టింగ్ అయితే ఉండే. ఈవినింగ్ వరకు ఏం తీసుకోవద్దు, వాటర్ లాంటివి కూడా ఏం తీసుకోకుండా అట్లనే ఉండే. సో ఇంకా మార్నింగ్ పూజ చేసేసి మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసి మళ్ళీ పూజ చేసి సో ప్రసాదం లాంటివి అయితే ప్రిపేర్ చేస్తాం. అన్ని ఫ్రూట్స్తోని ఒకటి సలాడ్ లాంటిది అయితే చేస్తాము. అదేంటంటే కొంచెం ఈవినింగ్ వరకు స్టమక్ ఎంటీ ఉంటుంది కదా, ఇట్లా చేసుకొని తినడం వల్ల కొంచెం ఫిల్లింగ్ ఉంటుంది. ఒక్కొక్క ఫ్రూట్ అట్లా కాకుండా ఆల్ ఫ్రూట్స్ మిక్స్ చేసి ఇట్లా చేస్తా. అండ్ ఇంకా కందగడ్డ బాయిల్ చేసేసిన ఉండే. ఇంకా ఇంట్లో ప్రసాదం పెట్టి పూజ చేసేసి సో ఇంకా టైం 5:15 అవుతుంది. సో ఇంకా మేము అన్నీ ముందే తెచ్చి పెట్టుకున్నాము అభిషేకంకి కావాల్సిన సామాన్లు అట్లా. సో ఇంకా ఇంట్లో పూజ చేసేసుకొని 5:15కి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. హలో అందరికీ హ్యాపీ శివరాత్రి. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫస్ట్ శివలింగంకి అభిషేకం అయితే చేశాము. సో చాలా బాగా జరిగింది అభిషేకం అయితే. పబ్లిక్ కూడా వస్తున్నారు, ఎందుకంటే అందరూ ఫాస్టింగ్ వదిలేయడానికి వస్తుంటారు కదా అదే టైంకి. సో చాలా పబ్లిక్ అయితే ఉండే. ఇంకా అభిషేకం చాలా బాగా జరిగింది. అభిషేకం అయిన తర్వాత అక్కడ పంచామృతం, దేవుడికి ఏదైతే అభిషేకం చేస్తామో అదే మంచిగా పంచామృతం ప్రసాదం లాగా ఇస్తున్నారు. సో దాంతోనే మంచిగా ఫాస్టింగ్ అయితే వదిలేసిన. ఇంకొక ఖజూరా తీసుకుని ఉండే. సో ఇంకా నా ఫాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ వాళ్ళు అయితే అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు, మంచిగా అనిపించింది. ఎందుకంటే అన్ని ఫ్రూట్స్ మంచిగా ప్రసాదం లాగా ఇస్తున్నారు. మెయిన్ ఇంకా దేవుడికి అభిషేకం చేసిన అది ఉంటుంది కదా పంచామృతం తీర్థం, అది వేస్ట్ అవ్వకుండా మంచిగా దాన్నే ప్రసాదం లాగా ఇస్తున్నారు. అండ్ ఇంకా మజ్జిగ ఇస్తున్నారు. సో ఇంకా మేము ఇవి అన్నీ తీసుకొని కొంచెం సేపు కూర్చొని అయితే అక్కడ టైం స్పెండ్ చేశాము. సో ఇంకా నేనైతే ఫాస్టింగ్ స్టార్ట్ చేసింది 2009లో. మా డాడీ నేను ఇద్దరం ఒకటేసారి స్టార్ట్ చేసాము. అప్పుడు ఎగ్జాక్ట్ నేను 9th క్లాస్లో ఉండే 2009లో. మండే వచ్చిందనమాట మహాశివరాత్రి. మండే రోజు వస్తే పట్టుకుంటే చాలా మంచిదని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పేసి మండే వచ్చిందని నేను మా డాడీ అప్పటి నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పటికి 16 years అవుతుంది. మేము ఇంకా కంటిన్యూ చేస్తున్నాం అలాగే ఇప్పటి వరకు బ్రేక్ చేయకుండా. సో ఇంక ఇంటికైతే వచ్చేసాము. సో ఇంట్లో నేను ప్రిపేర్ చేసిన ఇది ఉంది కదా ఫ్రూట్ సలాడ్, నేనైతే దేవుడి దగ్గరది తీసుకొని తింటున్నా ప్రసాదం. సో చాలా బాగుంటుంది ఇది టేస్ట్. ఇంక ఇది నెక్స్ట్ డే ఈరోజు మార్నింగ్ అనమాట. ఇంకా ఫాస్టింగ్ వదిలేయాలి కదా. సో నేను పచ్చి పులుసు ఎవ్రీ ఇయర్ ఇవే చేస్తాం. పచ్చి పులుసు వంకాయ ఆలుగడ్డ కర్రీతోనైతే వదిలేస్తాం నెక్స్ట్ డే మార్నింగ్ ఫాస్టింగ్ పూజ చేసేసుకొని. సో ఈరోజు నేను ఫాస్టింగ్ అయితే ఇట్లా వదిలేసిన. సో వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.